అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ఆత్మకూరు మున్సిపాలిటీలో సజావుగా త్రాగునీటి సమస్య లేకుండా రాబోయేటువంటి మరొక 15-20 సంవత్సరాల కాలం ఆత్మకూరు ప్రజలకి దాహార్తి తీర్చడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. మా మంత్రి నారాయణ గారు కానీ, పబ్లిక్ హెల్త్ అధికారులు కానీ, మన ఆర్డీఓ గారు కానీ, మున్సిపల్ చైర్పర్సన్, వారితో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా. అయితే ఇదంతా ఒక రోజులో నువ్వు సమస్యను పరిష్కరిస్తావంటే ఒక రోజులో పరిష్కరించలేను, కానీ సమస్యని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఉన్న ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం మాత్రమే చేస్తాం. అలాగే ఇవాళ అమృత్ 2 అనేటువంటి పథకం కింద 9.4 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఈ 9.4 కోట్ల రూపాయలను పెట్టి కొత్తగా కొన్ని జిఎల్ఎస్ఆర్లు, దీనికి కావాల్సినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు, ఇవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేశాక దానికి నీటి విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మకూరు పట్టణంలో 2 గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక 6 మాసాలు 7 మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొదలు పెట్టేది టెండర్లకే పోతున్నాం. టెండర్లు పూర్తవగానే పని మొదలు పెడతాం. మే మాసానికంతా, రాబోయే వేసవికి అంతా ఆత్మకూరు టౌన్లో ప్రతిరోజు 2 గంటలు ప్రతి ఇండివిజువల్ ట్యాప్కి నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చేయడం జరుగుతుంది. ఈ 9,40,00,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 4,10,00,000 ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,84,00,000 ఇస్తుంది. కాంట్రిబ్యూషన్ 15th ఫైనాన్స్ నుంచి 26 లక్షలు. యుఎల్బి కాంట్రిబ్యూషన్ ఆత్మకూరు మున్సిపాలిటీ 0 బ్యాలెన్స్లో ఉంది. 1,26,00,000 ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి దాన్ని కూడా మేమే భరించి ఆ భారం కూడా వాళ్ళ మీద పెట్టకుండా త్రాగునీటి సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనితో పాటు డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్, ప్రతి సంవత్సరం వర్షాలు పడే ముందు అన్ని కాలువలు, మున్సిపల్ డ్రైన్స్ అన్ని కూడా పూడికలు తీసి ఆ మట్టిని తీసి బయట వేయాలి. అవి చేయడం లేదు గతంలో. ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాం. 22.81 లక్షల రూపాయలు మంజూరైంది. పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మురుగునీరు అంతా కూడా శుభ్రం చేసి ఎక్కడంటే అక్కడ వదిలేయకుండా దీనికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి, వాటిని ఏర్పాటు చేసుకోవడానికి 3,18,00,000 మనకి మంజూరైంది. ఈ 3,18,00,000కి 5 సివరేజ్ ప్లాంట్స్కి స్థలం కావాలి. ఒకటి మున్సిపాలిటీది ఉంది, మరొకటి ఆర్డీఓ గారు ఇచ్చారు. మిగతా 3 ప్లాంట్స్ కూడా జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరారు. అవన్నీ కూడా తెప్పించి మనం త్వరగానే ఆ ఎస్టీపీల పనులు కూడా మొదలు పెడతాం. మొత్తం మీద 12,80,00,000 రూపాయలు పనులు ఇవాళ మంజూరు చేశాం. పనులు ఈ మున్సిపాలిటీలో ప్రారంభమవుతాయి. దీనికి అదనంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు 4 క్లాసులు మా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫీసర్లు అందరూ వచ్చారు. ఒక ప్రిన్సిపాల్ని కూడా ఆమెను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆమె బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపల్. ఆమెనే ప్రభుత్వం అపాయింట్ చేసింది. వీళ్ళ సెక్రటరీ గారు కూడా నాతో మాట్లాడారు. అందరూ స్థానిక ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఈ సంవత్సరమే ఈ స్కూల్ ప్రారంభం కావాలి, చేయాలి. వేరే ఆలోచన లేదు, చేస్తాం కూడా. దీనికి మన దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని ఉంది, ఎస్సీ ఉంది, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో
10th క్లాస్ అయిన తర్వాత జూనియర్ కాలేజీ రావాలి. అది నెక్స్ట్ ఇయర్ కానీ రాదు. ఒక్క సంవత్సరం పాటు ఈ భవనాలను వాడుకోవడానికి మనకి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క 160 మంది పిల్లలతో, ఆడబిడ్డలతో అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తాం. 160 మంది రెసిడెన్షియల్ స్కూల్లో బీసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం వాళ్ళు కానీ ఇతరత్ర ఉన్న వాళ్ళు కానీ బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్లలు చదువుకోవడానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్ పనిచేస్తుంది. భవనాలు కూడా ఆల్రెడీ సెలెక్షన్ అయింది. కాకుంటే నేను చూడాలి కాబట్టి వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇది కూడా నెక్స్ట్ మంత్ కంతా అధికారికంగా ప్రారంభిస్తాం. మాకు అక్కడ ఉన్న సెక్రటరీస్ అంతా కూడా హామీ ఇచ్చారు, మీరు బిల్డింగ్ చూపిండి 15 రోజుల్లో మేము స్కూల్ స్టార్ట్ చేసేస్తాం. అడ్మిషన్లు చేయాలి, టీచింగ్ స్టాఫ్ని అపాయింట్ చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ని అపాయింట్ చేయాలి. ఇవన్నీ కూడా పూర్తి చేసి మేము ఎప్పటికప్పుడు ఈ 24-25కి అకాడమిక్ ఇయర్కి ఈ స్కూల్ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇవాళ ఆత్మకూరు పట్టణం, ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మీకు చెప్పాను. పాలిటెక్నిక్ కాలేజీ ఉంది, అందులో ఇవాళ ఐటీఐ కొన్ని భవనాలు ఆక్రమించింది. ఐటీఐకి సంఘం ఐటీఐ, అది సంఘంలోనే శాశ్వత భవనాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. మరొక నెలన్నరలో అక్కడ శాశ్వత భవనాలు రాగానే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు. కొంతమంది సంఘం మండలంలోని అమరపు నాయుడు కండ్రిగా అనేటువంటి గ్రామంలో దాతలు ముందుకొచ్చి దాదాపు 10 కోట్ల రూపాయలు విలువైన వాళ్ళ సొంత భవనాలు ఈ ఐటీఐకి ఇస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో 3 నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆయన పూర్తి చేశారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరగాలి, ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు అందించాలన్న ఆయన సంకల్పం ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు. ఈ 3 నదుల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మాగాణ ప్రాంతాల్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎంత శ్రమైనా బడి మనం చేయాలని, వీటితో పాటు సోమశిల ప్రాజెక్ట్ నేను నిన్న రివ్యూ చేశాను. అక్కడ ఉన్న యాప్రాన్ పనులు కొంచెం నత్తనడకలు నడుస్తున్నాయని అంటే దానికి అధికారులందరితో మాట్లాడి అవసరమైన శాండ్ క్వాంటిటీ కావాలంటే శాండ్ కూడా సప్లై చేయమని చెప్పి శాండ్ కావాల్సిన కలెక్టర్ గారిని అలాగే డిఎండి గారిని కూడా శాండ్ కూడా బహుశా ఇవాళ నుంచి అవైలబుల్ ఉంటుంది, ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం. ఇక ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఉంది మున్సిపాలిటీ. గతంలో 10 సంవత్సరాల క్రితం నేను ఉన్నప్పుడే 2 పూటల తాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మకూరు మున్సిపాలిటీ. దురదృష్టం 10 సంవత్సరాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత శాసనసభ్యుల గతంలో ఈ 10 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబం వాళ్ళు ఈ మున్సిపాలిటీని గెలుచుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అనేటువంటిది చేయలేనటువంటి 2 పూటల మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఆత్మకూరుని 2 రోజులకు ఒక నీళ్ళు ఇచ్చే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.